సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఎంచుకోవాలి ఈ గైడ్లో వివరంగా చూద్దాం. చూడండి, వైద్య ఖర్చులు ఎలా పెరిగిపోతున్నాయో. ఒక్క అనారోగ్యం చాలు మన సేవింగ్స్ మొత్తం కరిగిపోతాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఆర్థిక కవచం లాంటిది. మన ఫ్యామిలీ ఫ్యూచర్ను ప్రొటెక్ట్ చేస్తోంది. ఇది కేవలం జబ్బుల గురించే కాదు, డబ్బు గురించి టెన్షన్ లేకుండా మంచి ట్రీట్మెంట్ అందేలా చూస్తుంది. సరే, మరి సరైన ప్లాన్ ఎలా ఎంచుకోవాలి? కొన్ని కీలకమైన పదాల గురించి ముందు తెలుసుకుందాం. ప్రీమియం తక్కువగా ఉందని ఆకర్షణగా అనిపించొచ్చు, కానీ జాగ్రత్త, తర్వాత మన జేబుకు చిల్లుపడచ్చు. మన ఫ్యామిలీ హెల్త్ నీడ్స్కి సరిపోయే కవరేజ్ ప్లాన్లో ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. మన దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లిస్టులో ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది కదా. అందుకే ఎంత తొందరగా పాలసీ తీసుకుంటే ఈ వెయిటింగ్ పీరియడ్స్ని అంత త్వరగా పూర్తి చేయొచ్చు. ఇప్పుడు ఒక రియల్ పాలసీని ఉదాహరణగా తీసుకుని ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుందాం. గెలాక్సీ ప్రామిస్ పాలసీని చూద్దాం. ఈ రోజుల్లో ప్లాన్స్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటున్నాయో తెలుస్తుంది. చూడండి, ఈ టేబుల్ భలే వివరిస్తుంది. ఒక్కో ప్లాన్లో కవరేజ్, బెనిఫిట్స్ ఎలా మారుతున్నాయో స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో పాలసీలలో ప్రీమియం ప్రామిస్ లాంటి కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఇవి చాలా భద్రతను ఇస్తాయి. ఈ ఫీచర్స్ వల్ల హాస్పిటల్లో అయ్యే అనుకోని ఖర్చులు బాగా తగ్గుతాయి. సరే, అన్నీ బానే ఉన్నాయి. మరి క్లెయిమ్ చేయాల్సొస్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ప్రాసెస్ ఎంత స్మూత్గా ఉంటే మెడికల్ ఎమర్జెన్సీలో అంత టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. అన్ని ఫీచర్ల కన్నా ముఖ్యమైనది ఒక్కటే, అసలు కంపెనీ క్లెయిమ్స్ ఇస్తుందా లేదా. గెలాక్సీ హెల్త్ విషయానికొస్తే ఇది సెప్టెంబర్ 30, 2025 నాటికి వాళ్ల ఓవరాల్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ ఒక్క నంబర్ చాలు ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత నమ్మకమైనదో చెప్పడానికి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, అన్ని ప్లాన్లలోనూ సెటిల్మెంట్ రేషియో దాదాపు ఒకేలా ఉంది. అందుకే టైం తీసుకుని సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడం మన ఆర్థిక భవిష్యత్తుకు చాలా కీలకం.